భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పురాతనమైన ఒక మహావృక్షం, అది ఇప్పటికీ కూడా మన ప్రాణంతో ఉందన్నమాట. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడుందో ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే మనం దీనికన్నా మనకి ముందు వీడియోలో మనము 9 వీడియోలలో కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ అనే డిస్కషన్ చేసాము. అంటే కొడైకెనాల్ ఎక్కడ ఉండొచ్చు, ఏమేమి ప్లేస్ చూడొచ్చు అని చెప్పేసి మనం 9 వీడియోలు చేసాము. దానికి రిలేటెడ్ 10వ వీడియో అనమాట, ఇది లాస్ట్ వీడియో. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఏందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మన ఇండియాలోనే మనం పురాతనమైన గుడులు చూసాము, అంతకుముందు నిర్మించినటువంటి భవంతులు చూసాము కదా. ఇది అలా కాదనమాట. ఇది ఒక మహావృక్షం అని చెప్పొచ్చు అనమాట. మనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మనం వృక్షం అంటే వృక్షం పై భాగాన్ని చూస్తాం, కానీ ఇక్కడ వృక్షం లోపల వేర్లను కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అంటే వేర్లు కూడా మనకి బయటకే ఉంటాయి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అనమాట ప్లేస్ అనేది. అదే మనకి గునా కేవ్స్ కొడైకెనాల్. సో మీకు అర్థమైంది కదా, మంజుమల్ బాయ్ సినిమాతోటి ఈ ప్లేస్ అనేది అసలు మన ప్రపంచ స్థాయిలోకి గుర్తింపు వచ్చిందనమాట. దీనికన్నా ముందు కూడా కమల్ హాసన్ గునా మూవీ చేశాడు, బట్ అప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలుసు. కానీ మనకి రీసెంట్ టైంలో మంజుమల్ బాయ్ అంటే మనకి గుర్తొచ్చే ప్లేసే గునా కేవ్ అనమాట. అస్సలు ఉంటుంది కదా భయ్య ప్లేస్ వచ్చేసి, అసలు ఇంత అందంగా ఉంటుందా, ఇట్లా ఉంటుంది అనిపిస్తుంది. కాకపోతే మనం ఇక్కడికి వెళ్తే ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేస్తేనే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో నేను వెళ్ళా కానీ మనకి ఆ సిచ్యువేషన్స్ అనుకూలించక మేము వెళ్ళిన టైంలో వర్షం వచ్చింది. సో మనకి ఆ టైం అనేది సెట్ అవ్వలేదన్నమాట. అసలు చాలా ఉంటుందన్నమాట. అసలు మనకి ఎక్కడికక్కడికి ఫెన్సింగ్స్ ఉంటాయి. మనకి మనం నడిచే వేలోనే కూడా మనకి ఎట్లా ఉంటాయంటే మొత్తము లోయలు ఉంటాయి అన్నమాట. అసలు మనం మాటల్లో వర్ణించలేమన్నమాట, అంత బాగుంటుంది ప్లేస్. మీరు గునా కేవ్స్కే మరొక పేరు ఉందన్నమాట, అదే డెవిల్స్ కిచెన్ అని చెప్పేసి అదొక పేరు అనమాట. అసలు డెవిల్స్ కిచెన్ అనే పేరుని మనకి స్వాతంత్రం రాకముందు ఒక సైంటిస్ట్ కనిపెట్టాడంటే పేరు. సో దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ లోయలో ఎవరైనా పడిపోయిన వారు ఇంకా శాశ్వతంగా వాళ్ళు పైకే అనమాట. మనకి అది బయట పడి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అనమాట. దాని మీదే ఒక సినిమా బేస్ అయింది, ఆ సినిమా పేరు మంజుమల్ బాయ్. ఇక్కడికి మనం రియల్గా వస్తేనే ఆ అనుభూతి అనేది మనం ఫీల్ అవుతాం అనమాట. మన మాటలో ఎంత చెప్పుకునే ప్లేస్ గురించి తక్కువే అని చెప్పొచ్చు. మేము వెళ్ళింది కూడా వీకెండ్ టైం కాబట్టి అసలు సండేస్ కూడా చాలా క్రౌడ్ అనేది హెవీ క్రౌడ్ ఉందన్నమాట. నేను ఇప్పటిదాకా చాలా ప్లేసెస్కి వెళ్ళా కానీ నాకు ఈ ప్లేస్ ఇచ్చినంత ఆనందాన్ని, ఈ ప్లేస్ ఇచ్చిన అన్ని అనుభూతులు మాత్రం నాకు ఈ భూమి మీద ఏ ప్లేస్ ఏదని చెప్తాను నేను. ఎవరైనా మళ్ళీ వెళ్తావంటే మళ్ళీ కాదు, ఒక 100 times అయినా వెళ్తా. అంత నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట. మనకి నేచరు, అక్కడ ఉండే అట్మాస్ఫియర్, అసలు ఆ మూమెంట్స్, అక్కడ ఉండే ఫ్రెండ్స్. అక్కడికి నాకు ఇద్దరితో వెళ్ళా, నేను దగ్గర నాకు ఒక 100 మంది పరిచయం అయ్యారు ఇక్కడ. ఆ గ్యాప్లోనే నాకు అంత అనుభూతిని అనేది ఈ ప్లేస్ అనేది నాకు ఇచ్చిందనమాట. అదే గునా కేవ్స్. దీనికి ఇంకో పేరు ఉంది, అదే డెవిల్స్ కిచెన్ అని కూడా అంటారు. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి ఒక 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. సో మనం ఇక్కడ నుంచి మనకి ఈ ప్లేస్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం మనము. అది కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది అసలు ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో మనకి ఆ ప్లేస్ కూడా చాలా నియరెస్ట్ ఉంటుంది. దీని నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 2 to 3 km డిస్టెన్స్ మధ్యలో ఉంటుంది. సో మళ్ళీ మనం అక్కడికి వచ్చాము. అదే మనకి పైన్ ఫారెస్ట్ అనమాట. సో మనకి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ కూడా ఆకాశం చెట్లు ఉంటాయి. దీనికి ఇంకో మరో పేరు ఏంటంటే షూటింగ్ స్పాట్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి తెలుగు, తమిళ్, మలయాళ లాట్ ఆఫ్ మూవీ షూటింగ్ చేశారంటే ఇక్కడ. మనకి ఆ డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే మనకి ఈ వీడియో అనేది సరిపోదు. సో నేను ఆ నేమ్స్ అనేవి మెన్షన్ చేయదలుచుకోలేదు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ట్రీస్ అన్నీ, ఆ ట్రీస్ అనేవి కూడా మనకి గవర్నమెంటే ఇక్కడ మనకి పెంచుతుంది అనమాట. వాటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అదేంటంటే మనకి ఈ ట్రీస్ నుంచే మనకి కరెన్సీ పేపర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేశారంట. సో మేము వెళ్ళినప్పుడు కొన్ని ట్రీస్ని కట్ చేస్తున్నారు. సో నాకు అసలు అర్థం కాలేదు, ఏంటి ఇంత నేచర్, ఇంత ఫారెస్ట్ ప్లేస్లో ఈ కట్ చేయడం ఏంటని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాను. సో తను ఏమన్నాడంటే, ఇది ఒక
100 to 150 ఎకర్స్లో ఈ ప్లాంట్స్ అన్ని గవర్నమెంటే మనకి పెంచుతుందంట. ఈవెన్ వీటితో యూజ్ ఏందని అడిగితే ఈ ప్లాంట్ నుంచి కరెన్సీ పేపర్ వస్తుందంట. అంటే వీటిని పైన్ ట్రీస్ అంటారు. వీటి నుంచి కరెన్సీ పేపర్ తయారు చేస్తారంట. సో నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట తెలుసుకోగానే. నేను చూసారా నేచర్కి ఎంత పవర్ ఉందో. మనకి టూరిజంగా వాటితోటి మళ్ళీ మనకి ఏమంటారు ఫైనాన్షియల్గా మనకి డిఫరెంట్గా ఒక్కటనే కాదు, మనకి నేచర్కున్న పవరే అట్లాంటిది అనమాట. మన నేచర్ని కాపాడుకుంటే మన ముందు తరాల వాళ్ళకు కూడా ఇట్లాంటివి మనం చాలా చూపించగలుగుతాము. చూసారు అసలు అమేజింగ్. అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆ చెట్ల మధ్యలో నేను ఉంటుంటే ఆ కళ్ళు మూసుకొని మనం ఒక్కసారి మనం బ్రీతింగ్ తీసుకుంటే అసలు ఉంటుంది కదా భయ్యా, స్వర్గానికి నిజంగా దారినట్టే ఉంటుంది. సో నేను స్వర్గాన్ని దారి అన్నాను, ఎందుకంటే అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అది ఒక గేట్వే అనమాట. సో అలా ఎక్స్పీరియన్స్ని నేను మొత్తం తిరిగి చూస్తున్నాను. మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే వర్షం లేదనమాట. వర్షం తగ్గిపోయింది, వర్షం అంతేం లేదు. సో అలా మొత్తం ఇంకా తిరిగి చూస్తున్నాము, మనం పిక్చర్స్ క్యాప్చర్ చేసుకుంటున్నాము. సో మేబీ దీనికి కూడా మనకి 50 రూపీస్ లోపు ఎంట్రీ ఫీ ఉంటుంది. కాకపోతే మాకు సరిగ్గా తెలియదు, అది కూడా రీజన్ చెప్తాను నేను. మనం ఏంటంటే అక్బర్ టూర్ ట్రావెల్స్ అనే పర్సన్స్తో మనం వెళ్ళాము. సో కొంత వాళ్ళకి మనం అమౌంట్ ఇచ్చేసాం అనమాట, గైడ్ ఛార్జెస్ అని వాళ్ళు ఇంక్లూడింగ్ అందులో ఇచ్చారు. సో మనకి ఈ డే మొత్తంలో మనకి 500 ఏమో. సో దీనికి అనమాట ఎక్స్ట్రా 250, 300 అనేవి వచ్చేసి మనకి మధ్యలో గైడ్ ఛార్జెస్ అని కొన్ని ప్లేసెస్ ఎంట్రీ టికెట్స్ అని ఉంటాయి. సో అలా అయిందనమాట. మనం కొడైకెనాల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఏం కాదు, మనం లో బడ్జెట్లోనే మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. సో మేము చేసింది కూడా అదే. నేను లాస్ట్లో చెప్తాను బడ్జెట్ ఎంత ఏంది అసలు వర్తా కాదా, ఏ టైంలో వెళ్ళాలనేది నేను క్లియర్గా నేను లాస్ట్ 1 మినిట్లో చెప్తాను. సో ఇప్పుడైతే నేనైతే నేచర్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ మీకు స్వర్గానికి దారి తెలుసా? తెలియకపోతే మనం చూడండి, నేను దారి చూపిస్తాను. నేను అసలు మనకి మధ్యాహ్నం 3 అయింది టైం అనేది. అసలు చూస్తున్నారు కదా వెదర్ అనేది మొత్తం ఫాగీ అంటే పొగమంచుతో ఉందన్నమాట. ఆకాశాన్ని అంటే చెట్లు, ఆ చెట్ల మధ్యలోంచి మనకి పొగమంచు చూస్తుంటే మాత్రం నిజంగా స్వర్గానికి ఏమాత్రం తీసిపోదు. ఇంతకుమించి స్వర్గం అనేది ఇంతకుమించి ఉంటుందో అనిపిస్తుంది అనమాట ఈ ప్లేస్ అనేది. ఈ ప్లేస్ పేరు వచ్చేసి మనకి బ్రూయంట్ పార్క్ అనమాట. దీనికి ఎలాంటి ఎంట్రీ టికెట్ అనేది ఏమి ఉండదు, మనకి రోడ్డుకు ఆనుకొని పక్కకే ఉంటుందన్నమాట. మనం అలా ముందుకు వెళ్ళి చూడొచ్చు. అసలు మనం వర్ణించలేనంత అందంగా ఉంటుందన్నమాట. ఇందులో అందమేముంది భయ్య అంటే అది నేచర్ లవర్కి మాత్రమే అర్థమవుతుంది, నార్మల్ పర్సన్స్కి మనం చెప్పినా అర్థం కాదనమాట. చూస్తున్నారు కదా అలా ముందుకు వెళ్తుంటే మనకు ఒక 5 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఏముందో కూడా తెలియదు, అంత పొగ మంచినది అంత దట్టంగా ఉందన్నమాట. సో నాకు కొడైకెనాల్లోనే సెకండ్ బాగా నచ్చిన ప్లేస్ అనమాట ఇది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. నిజంగా కళ్ళు మూసుకొని మనం అలా ఒక 5 నిమిషాలు మనం బ్రీతింగ్ తీసుకుంటే వచ్చే ఫీలింగ్ ఉంటుంది కదా. లైఫ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా, ఎంత ఏది పెట్టినా, ఏది చేసినా దొరకని హ్యాపీనెస్ అనేది ఆ ఫీలింగ్ నా అనుభూతి నేను అనుభవించాను అనమాట. అసలు నిజంగా మాటలు రావట్లేదు నాకు ఇట్లా ఉంటుందా అని. మనకి దీనికాంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో మనకి పార్క్ ఉంటుంది. సో మనం పార్క్లోకి అలా బై వాక్ వెళ్ళొచ్చు. మనకు ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. బట్ నాకు టైం లేక నేను అది ఎక్కినా మనకి ఏం కనపడదు, మొత్తం ఫాగీ అనమాట. మనకి ఇక్కడ కొంతమంది మనకు పరిచయం అయ్యారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడాము. సో అలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాము అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది కొడైకెనాల్ అని. మనం ఆ వీడియో ఈ వీడియో చూసి ఏదో అనుకున్నాం, కానీ కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే కనుక మనకు ఒక మినిమం 5 days అయితేనే మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనకి బెస్ట్ విజిటింగ్ టైం వచ్చేసి మనకి సెప్టెంబర్ టు జనవరి మధ్యలో ఎప్పుడు వెళ్ళా బాగానే ఉంటుంది. సమ్మర్లో కొంచెం అంతా ఉండకపోవచ్చు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ రైనీ సీజన్లో వెళ్తే మాత్రం కొంచెం స్టక్ అయిపోతాము. రైనీకి మనకి వ్యూస్ అనేవి సరిగ్గా కనపడవు. నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. సో మనకి ఈ వీడియోతో కొడైకెనాల్ సిరీస్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిందనమాట. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మేము రూమ్కి వెళ్తున్నామంటే మన హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాము, బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎనీవే బాయ్. థ్యాంక్ యూ.